హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ మినీ వ్లాగ్. బయట చలి బాగా ఉంది కదా, అందుకే నా కోసం మా అమ్మ ఒక రెసిపీ ప్రిపేర్ చేస్తుంది. నాకు ఫేవరెట్ ఈ రెసిపీ చేసి నేను పక్కా రొట్టె తింటా అని చెప్పి నా కోసం రొట్టె కూడా ప్రిపేర్ చేస్తుంది. బాండీలో వాటర్ తీసుకొని మిరపకాయలు ఉడకపెట్టుకోవాలి, అందులోనే చింతకాయలు కూడా ఉడకపెట్టుకోవాలి. నెక్స్ట్ పల్లీలు వేయించి మిక్సీ పట్టుకోవాలి. రొట్టెలో చేసి చాలా టేస్టీగా ఉంటుంది. రోల్ శుభ్రం చేసుకోవాలి. అందులో మనం పచ్చిమిరపకాయలు ఉడకపెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిరపకాయలు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బాగా దంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చింతకాయలు ఉడకపెట్టుకున్నాం కదా, దాన్ని కూడా మంచిగా జ్యూస్ చేసుకోవాలి. ఆ జ్యూస్ని ఈ పేస్ట్లో యాడ్ చేసుకోవాలి. బాగా రుబ్బుకోవాలి, చాలా మెత్తగా రుబ్బుకోవాలి. ఎంత రుబ్బుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. ఇక్కడ కొద్దిగా వేయాలన్నమాట. చింతకాయల జ్యూసు వేసి బాగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత మనం పోపు వేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ రెసిపీని రొట్టెతో కానీ రైస్తో కానీ తింటే అసలు వేరే లెవెల్ ఉంటుంది. పర్సనల్గా రాకైతే ఈ పుల్ల టేస్ట్ ఏమున్నా కూడా నాకు చాలా ఇష్టంగా తింటాను. ఇక్కడ నేను రొట్టెతో టేస్ట్ చేసి చూపిస్తున్నాను. నాకైతే మస్తు నచ్చింది. మా మమ్మీ ఏ రెసిపీ అయినా చాలా బాగా చేస్తుంది. నాకు ఏదైనా కొంచెం కారం ఎక్కువగా ఉంటే ఇష్టం, అలాగే కొంచెం పుల్లగా ఉంటే కూడా నాకు చాలా ఇష్టం. రైస్తో కూడా తినడం చాలా బాగుంది. ఇంకా మీరు కూడా ట్రై చేయండి. చలో బాయ్ గాయ్స్.